హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ 65 బిర్యానీ అండి. ఎప్పుడు ఒకే బిర్యానీ తింటే బోర్ కొడుతుంది కదండి. అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక ఎగ్ తీసుకున్నాను. తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, చికెన్కి సరిపడగా వేయాలండి. నేను కల్లుప్పు వేసాను. చికెన్కి సరిపడినంత కారం, మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా పొడి. ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. 2 స్పూన్స్ మైదా పిండి వేసానండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది కదండి. తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గానే చేసి వేస్తాను. అన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 నిమిషాల పాటైనా సరే ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ 65 బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. నేను ఎక్కువగా ఈ బిర్యానీ చేస్తానండి. మా ఇంట్లో ఎక్కువగా ఈ బిర్యానీని ఇష్టపడతారు. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక అరగంట పాటు మ్యారినేషన్ అవ్వాలండి. కనీసం 1 అవర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను అరగంట తర్వాత చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ 65 ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చికెన్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే చికెన్ ఫ్రై అయ్యాక చికెన్ ఫ్రై కూడా తినొచ్చండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా కరెక్ట్గా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టానండి. ఈ చికెన్ 65 ఫ్రై అవుతుంటే మనకి బిర్యానీ అయ్యే వరకు వెయిట్ చేస్తామండి. ఇప్పుడైతే ఒకటి నేను టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. చికెన్ 65 ఫ్రైని మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మాకు ఇక్కడ కరెంటు పోయిందండి. సన్లైట్ వేసి వండుతున్నాము. ఈ బిర్యానీ వండుతున్నప్పుడు చాలా కష్టపడ్డామండి. కరెంటు పోయింది, ఒక పక్క గాలి లేదు, లైట్ లేదు. వీడియో కొంచెం లైటింగ్ లేకపోవడం వల్ల సరిగ్గా కలర్ కరెక్ట్గా పడలేదండి, ఏమనుకోకండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసానండి. తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. పసుపు, కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. గరం మసాలా పొడి వేసాను. ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమానికి సరిపడగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు పెరుగు వేసాను. బీట్ చేసి పెట్టిన పెరుగు వేసానండి. పెరుగు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హోటల్కి మించిన రుచితో ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు మొత్తం కలిసిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 ఫ్రై వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగులో ఉన్న ఫ్లేవర్స్, ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టాలి. చికెన్ 65 వేసాక సిమ్లో పెట్టే ఉడికించాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టే వరకు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేను మూత పెట్టి మగ్గించానండి. ఈలోపు పక్కన బిర్యానీ కోసం ప్యాన్ పెట్టి నీళ్లు వేసానండి. నీళ్లు హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసాను. 2 అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, జాపత్రి, జాజికాయ, లవంగాలు వేసానండి. సమ్మర్ కదండి, అందుకే నేను మసాలాలు కొంచెం తక్కువగానే వేసాను. ఈ నీరుకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి 2 స్పూన్స్. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను.
కరివేపాకు వేసి కలిపానండి. తర్వాత ఆయిల్ వేసాను. బాస్మతి రైస్ని ముందుగానే ఒక అరగంట ముందు కడిగి నానబెట్టానండి. తర్వాత నిమ్మరసం వేసాను. ఆయిల్ నిమ్మరసం వేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుందండి. అలాగే మధ్యలో చికెన్ ఫ్రైని కలిపానండి మూత తీసి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై ఇలా దగ్గరికి రావాలి. పక్కన నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసానండి. బాస్మతి రైస్ వేసాక ఉడికించుకోవాలి. 75% వరకు ఉడికించాలండి రైస్. మనం నిమ్మరసం ఆయిల్ వేయడం వల్ల రైస్ అయితే పొడి పొడిగా విడివిడిగా చాలా బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఇక్కడ ఉడికిపోయింది. మనం ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని రైస్కి సరిపడా వేసుకుని ఉడికించుకోవాలండి. తర్వాత బిర్యానీ గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా చికెన్ 65 ఫ్రై వేసుకోవాలండి. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది. రైస్ కూడా 75% వరకు కుక్ అయిపోయిందండి. ఈ పెరుగు ఉల్లిపాయ మసాలా కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము కాబట్టి ఈ బిర్యానీ దమ్ చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదండి. చికెన్ 65 మొత్తం కూడా వేసేసిందండి బిర్యానీ గిన్నెలో. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలండి. బిర్యానీ రైస్ వేసినప్పుడు లేయర్స్గా వేసుకోవాలి. ఎక్కువగా అలా గట్టితో కదపడం చేయకూడదండి. ఈ చికెన్ 65 బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎండాకాలం కదా, నేను మసాలాలు తక్కువగా వేసి చేశాను. వైట్ బిర్యానీ అండి. అలాగే చికెన్ 65 సమ్మర్ కదా, కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఎక్కువ వేడి చేయదండి. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గిన్నె అంచుని మొత్తం గోధుమ పిండి పెట్టానండి. పైనుంచి కరివేపాకు జల్లానండి. జల్లి మూత పెట్టి గట్టిగా ఒకసారి ప్రెస్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి. ఇది ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దమ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. మూత తీసాను. ఆ వేడి మీదే మనం గోధుమ పిండి తీసేసుకోవాలండి, లేదంటే ఆరిపోతే మనకి రాదు. గోధుమ పిండి తీసేసానండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ చాలా పొడి పొడిగా విడివిడిగా చాలా బాగా వచ్చిందండి. చికెన్ పీసెస్ కూడా మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి చికెన్ ఫ్రై కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చికెన్ ఫ్రై చేసినప్పుడు 2 పీసెస్ పక్కన పెట్టానండి, ఇలా గార్నిష్కి బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చికెన్ 65 బిర్యానీలోకి పక్కన అలా ఒక ఉడికించిన ఎగ్ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో గార్నిష్ చేశానండి. వేడివేడిగా చికెన్ 65 బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని అలా ఉల్లిపాయ నంచుకొని మధ్య మధ్యలో ఉడికించిన కోడిగుడ్డు నంచుకొని తింటే ఇంకుంటుందండి. అదిరిపోతుంది టేస్ట్. ఎంతో టేస్టీగా చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారు కదండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.